ఈరోజు ఇందిరా పార్క్ లో ధర్నా పార్క్ వద్ద మాలల పైన మాలలకు జరుగుతున్న అన్యాయాల పైన అదేవిధంగా రిజర్వేషన్ లో జరుగుతున్న ఈ యొక్క దోపిడీని ఈ యొక్క విషయాల గురించి మాట్లాడవలసిందిగా ఆల్ మాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు నామశైలన్న గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాం. జై మాలా ఈరోజు మాల సంఘాల ఆధ్వర్యంలో అమ్మ మన్న సీతారాం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ఈ తెలంగాణ రాష్ట్రం రీసెంట్ గా చేసిన వర్గీకరణ వల్ల మాల విద్యార్థులకు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మాల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే మొన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ నోటిఫికేషన్ లో కానీ అలాగే నిన్న ఇంజనీరింగ్ వెబ్సైట్ నోటిఫికేషన్ లో కానీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ లో కానీ చూసుకుంటే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకైనా విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థులకు మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మొన్న వెబ్సైట్ నోటిఫికేషన్ లో చూసుకుంటే ఇంజనీరింగ్ లో మాల విద్యార్థులకు మాదిగ విద్యార్థులకు వాళ్ళు మాదిగలకు 7,872 విద్యార్థులకు కౌన్సిలింగ్ ద్వారా వేసే మాలలకు 4,000 పోస్టులు మాత్రమే రావడం జరిగింది. అంటే మాదిగలకు 3,000 పోస్టులు చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై వెంటనే స్పందించి మాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై అలాగే రోస్టర్ పై వెంటనే స్పందించాలా. లేకపోతే ఎందుకంటే ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో చూసుకుంటే ఫిబ్రవరి 20వ తారీఖు జేఎన్టీ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ వర్గీకరణ అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14వ తారీఖున ఈ యొక్క వర్గీకరణ గెజిట్ విడుదల చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహంతో వర్గీకరణ గెజిట్ విడుదలైనాకనే ఆ నోటిఫికేషన్ లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలా. ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్లకు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి ఇందిరా పార్క్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాల నుంచి తగిన గురపాఠం తప్పదు. ఇప్పటికే మీరు వర్గీకరణ చేసి ఎలాంటి లెక్కలు లేకుండా చేసి శాస్త్రీయబద్ధంగా చేయలేదు. ఒక జనాభా లెక్కలు ఇంపెరికల్ డాటా తీయలేదు. ఇప్పుడు వర్గీకరణ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. కానీ వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ లో ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరం కాక తప్పదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గాని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గాని చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి అన్న గాని ఈ విషయంపై స్పందించాలా. ఎందుకంటే మాల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఉద్యోగులకు ఏం కావట్లేదు, రాజకీయ నాయకులకు ఏం కావట్లేదు, మేధావులకు ఏం కావట్లేదు. ప్రధానంగా నష్టపోయేది మాల విద్యార్థులు మాత్రమే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోస్టర్ విధానంలో మార్పు చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ లో చూసుకుంటే అక్కడ యూనివర్సిటీ వీసీ ఏమంటుందంటే ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది ప్రకటన. మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక గైడ్ లైన్స్ జారీ చేసింది, వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అనే ఒకటి ఈ రోజు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మేము స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని పేపర్ ప్రకటనగా చేయడం జరిగింది. అయ్యా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ యొక్క వర్గీకరణ కంటే ముందు వచ్చింది ఆ నోటిఫికేషన్, జనవరిలో వచ్చిన నోటిఫికేషన్ కు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతున్నాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ ధర్నా కేంద్రం నుంచి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ లో వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయకుండా పాత పద్ధతుల్లోనే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే మాల విద్యార్థులకు కానీ మాల ప్రొఫెసర్లకు కానీ చాలా నష్టం జరుగుతుంది. ఇంతవరకు కానీ ఎలాంటి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ రోస్టర్ విధానంలో చూసుకుంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 3 కేటగిరీలుగా చేసింది. మాదిగ ఉపకులాలను కేటగిరీ 1, మాదిగలను 2, మాలలను 3గా చేసింది. అలా చేసి మాదిగలకు రోస్టర్ 2, మాదిగ ఉపకులాలకు రోస్టర్ 7, అలాగే మళ్ళా మాదిగలకు 16వ రోస్టర్, మాలలకు 22వ రోస్టర్ కేటాయించారు. కానీ అది మహిళలకు కేటాయించారు. మహిళలు 22 రిజర్వ్డ్ చేసింది. అదే మాల విద్యార్థులకు పురుషునికి ఒక నోటిఫికేషన్ లో ఉద్యోగం రావాలంటే 41వ రోస్టర్ కేటాయించారు. అంటే మాల విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. ఈ రోస్టర్ వెంటనే సవరించాలా, 16వ రోస్టర్ కేటాయించాలా మాల విద్యార్థులకు. 41వ రోస్టర్ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము యొక్క ధర్నా చౌక్ నుంచి పదే మేము మొత్తుకుంటున్నా గానా ఒక మాదిగల పక్షాన్నే మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఇంతవరకు గానా. అసలు మాలల యొక్క వినతులు కానీ ప్రతిపాదనలు కానీ ఏం తీసుకోవడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాదిగల పక్షాన కాకుండా మాలల పైగా మాట్లాడాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రధానంగా మన్నె శ్రీధరన్న ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చౌక్ వద్ద, ఇందిరా పార్క్ వద్ద ఇంత మాల విద్యార్థులకు మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఈ రోజు నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న కార్యక్రమానికి మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే బల్లగుద్ది అడుగుతున్నాం. వర్గీకరణ తర్వాత వేసిన నోటిఫికేషన్లోనే రోస్టర్ పాయింట్లు సవరించి మీరు యథావిధిగా చేసుకోండి. వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ ఎట్లా చేస్తారండి? ఈ రోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో చూసుకుంటే చాలా నష్టం జరిగింది విద్యార్థులకు. ఇంతవరకు కానీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ, వెబ్సైట్ కన్వీనర్ కానీ ఎవరు నోటు మాట్లాడడం లేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మేము చేస్తున్నాం అంటారు. వర్గీకరణ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? April 14 తర్వాత, అంబేద్కర్ జయంతి April 14 తర్వాత వచ్చే ఒక నోటిఫికేషన్లో మాత్రమే ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలని చట్టంలోనే డైరెక్ట్గా పేర్కొనడం జరిగింది వర్గీకరణ యొక్క అమైండ్మెంట్లో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న అక్కడ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాం. ఈ యొక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ నడుస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ వెంటనే ఈ అలాట్మెంట్లు నిలిపివేసి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకుండా అందరికీ మాదిగ విద్యార్థులందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు భవిష్యత్తులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేసేదంటే వెంటనే ఈ యొక్క రోస్టర్ విధానంలో మార్పు తీసుకొచ్చి మాల విద్యార్థులందరికీ న్యాయం చేయాలా. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాలలు గుణపాఠం చెప్పక తప్పదు. అక్కడ మాదిగలను మందకృష్ణ మాదిగ బహిరంగంగానే మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, మీరు మాత్రం బీజేపీకి ఓట్లేయాలని బహిరంగంగా ప్రకటించిండు. మాలలు మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకేనా ఈ రోజు మా చెంప చెల్లు అనేటట్టు మా విద్యార్థులకు మీరు దెబ్బ కొట్టిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాం. రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దు అనుకుంటే ఈ రోస్టర్ విధానంలో మార్పు తీసుకురావాలా. మాల ఎమ్మెల్యేలారా మీరు ఇంతవరకు కన్నా అసలు మాట్లాడట్లేరు. అసలు మీరు మాలలు చేపట్టే మీకు ఆ యొక్క ఎమ్మెల్యే అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వల్ల, రిజర్వ్డ్ నియోజకవర్గాల పుణ్యం వల్ల మీకు ఈ రోజు తెల్ల బట్టలు వేసుకొని ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మీరు మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేరు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గానికి చెంది ఇంతవరకు ఇంత అన్యాయం జరుగుతున్నా కన్నా మాలలకు అసలు స్పందించడం లేదు. మా మాల జాతి ముద్దుబిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తారీఖున భారీ బహిరంగ సభ పరేడ్ క్రమంలో సింహగర్జన పెట్టుకొని చేయడం జరిగింది. ఆ లక్షలాదిగా తరలి వచ్చి మాలల దమ్మేందో ఈ యొక్క పాలక ప్రభుత్వాలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఓట్లు వేయకుండా బహిరంగంగానే చెప్పిండు మందకృష్ణ మాదిగ, మీరు ఎక్కడ ఉన్నా కన్నా మీరు బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. భారత రాజ్యాంగానికి దూట్లు పొరిచే బీజేపీ మనువాదుల వైపు ఉన్న వాళ్ళకు మీరు మద్దతు తెలుపుతారా? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కానీ దేశంలో రాహుల్ గాంధీకి కానీ మల్లికార్జున ఖర్గే గారికి కానీ మద్దతుగా ఉన్న మాలల యొక్క నడ్డి విరుస్తారా? ఈ కాంగ్రెస్ ప్రాంతాన్ని మళ్ళీ అడుగుతున్నాం. మాలలు మొదటి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఖర్గే గారు కానీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇక్కడ రాష్ట్రంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాలలంతా యూనిటీ తీసుకొస్తే ఆయన మంత్రి పదవి కోసం అంటాడు.
ఫలానా వాళ్ళు రకరకాలుగా కూతలు కూస్తారు. మీరు ఎక్కడ ఉన్నా ఏం లేదు, ఒక పంచాయతీ అయిపోగానే ఇంకో పంచాయతీ ఎత్తుకుంటారు, మీరు ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మాల సంఘాల నాయకులారా, విద్యార్థులారా, మేధావులారా అందరూ కలిసి ఉండండి. సింహగర్జన ముందు అందరూ ఎలా కలిసిమెలిసి ఉన్నామో, ఒక కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేసుకున్నామో ఆ విధంగా మనం అంతా యూనిటీ అయ్యి వివేకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచాలా. వివేకన్న ఈరోజు మినిస్టర్గా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్న ఆయనకు ఒక పరిధి మాత్రమే ఉంటుంది. ఆ పరిధి దాటుకొని కన్నా తీసుకుపోతుండు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం స్పందించడం లేదు. వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ రోస్టర్ విధానం మాల విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ అడుగుతున్నాం, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్లో అది వర్గీకరణ కంటే ముందు వచ్చిన నోటిఫికేషను. ఆ నోటిఫికేషన్లో మాల విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊకం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆ మాల విద్యార్థులకు పాత రోస్టర్ విధానంలోనే కేటాయించాలా. ఎందుకంటే అది వర్గీకరణ కంటే ముందు వచ్చింది. మేము పదే ఈ ధర్నా చౌక్ నుంచి, ఇందిరా పార్క్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మొదటి నుంచి కన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు కన్నా మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మేము చెప్తున్నాం, ఈ రోస్టర్ విధానాన్ని చేంజ్ చేయాలి. అలాగే గతంలో వచ్చిన నోటిఫికేషన్లో వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయొద్దు. అలాగే మాల ప్రొఫెసర్లు కానీ, ఉద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరంతా మౌనం వీడాలండి. వీళ్ళకి ఏం పని? ఈడొచ్చి టెంట్ వేసుకొని చేయడం అంటే మేము బతకలేకనా, మేము ఉండలేకనా? అయ్యా మాల విద్యార్థులారా, తెలంగాణ రాష్ట్రం నా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు అందరూ దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చి మీ నైతిక మద్దతు తెలపండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేం. మీ సమయం 1 గంట కేటాయించండి. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిరు, ఎంతోమందికి ఫోన్లు చేసినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుంటారు. కాబట్టి మాల విద్యార్థులంతా ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీకు భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది. వెంటనే వచ్చి మీ యొక్క మద్దతు, నైతిక మద్దతు తెలిపి అన్న వాళ్ళకి కానీ ఎవ్వరు మాలలు మీటింగ్ పెట్టినా మన యొక్క గొంతుకగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పాలక ప్రభుత్వాలకు వినిపించవలసిన బాధ్యత ఉంది. ఆ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కాయి వాళ్ళు మాలల గొంతు కోసిర్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మనం గడప దొక్కకుండా చూసుకోవాలా. ఇప్పటికే మాలలకు చాలా నష్టం జరిగింది. మనువాద ముసుగులో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈరోజు వర్గీకరణకు అందరూ మద్దతు తెలిపిరుగా మాల మాది ఎమ్మెల్యేలంతా, మరి క్రిమిలేయర్కి ఎందుకు తెలపట్లేరని నేను అడుగుతున్నా. ఈ క్రిమిలేయర్ అనేది మీకు కానీ, మీ కుటుంబాల వారసత్వ రాజకీయాలకు కానీ, మీ ఉద్యోగ అవకాశాల్లో కానీ క్రిమిలేయర్ అనేది అడ్డంకి వస్తుంది. కానీ మీరు ఎందుకు మద్దతు తెలపట్లేరు? క్రిమిలేయర్ వచ్చేసరికి క్రిమిలేయర్ అనేది మీ యొక్క రాజకీయ వారసత్వానికి ఇబ్బంది అవుతుంది, మీ ఉద్యోగ పిల్లల రిజర్వేషన్లకు ఇబ్బంది అవుతుంది. క్రిమిలేయర్ అనేది మీకు నచ్చట్లేదు కాబట్టి అసెంబ్లీ వేదికగా క్రిమిలేయర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది కన్నా మేము భవిష్యత్తులో ఈ క్రిమిలేయర్ మీద కన్నా పోరాడతాం. ఒకటే లబ్ధి పొందిన కులాలే, కుటుంబాలే కాకుండా అన్ని కింది స్థాయి నుంచి ఎవరు ఇంకా మాల మాదిగలే కాదు, 59 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళ కూడు లేదు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ వారి గురించి మాట్లాడే నాయకుడే లేడు. 59 కులాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మాల మాదిగల పంచాయతీ ఇది. వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందలేదు. వాళ్ళని ఏ కేటగిరీలో చేసిరు? కొన్ని కులాలని వాళ్ళల్లో చదువుకునేటే లేరు. ఆ రోస్టర్ కనపోయి మాదిగలకే చెందుతుంది. వాళ్ళు 3 తీసుకుంటే మాకు ఒక్కటి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందిరా పార్క్ వేదికగా మేము ఒకటే అడుగుతున్నాం, భవిష్యత్తులో మా మాల జాతి ముద్దుబిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటరమణ ఆధ్వర్యంలో మేమంతా కలిసి గతంలో చేసిన విధంగానే భారీ బహిరంగ సభ, మాలలో జరుగుతున్న అన్యాయంపై మళ్ళొక హైదరాబాద్ కేంద్రకంగా మళ్ళొక బహిరంగ సభ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, పాలక ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒక గుణపాఠం చెప్పక తప్పదు. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలో కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దనుకుంటే వెంటనే ఈ రోస్టర్ విధానంలో మార్పు చేయాలి. ఈ విధ నోటిఫికేషన్లో మాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఒక మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ ఎక్కడున్నారా మీరు? వివిధ యూనివర్సిటీలో వీసీలు తీసుకుంటారు, బుద్ధవనాల చైర్మన్లు తీసుకుంటారు. ఆ మాలలో మీరేం మాల కోటాలలో తీసుకొని పోండి, లాబింగ్లు చేసుకోండి. మాల విద్యార్థులకు మాకు అన్యాయం జరుగుతుంటే ఓడొచ్చి మాట్లాడాడు. మీరు పోయి ఏసీ చైర్లలో కూర్చోండి. మేమే రోజు రోడ్ల మీద పడి తిరగాల. ఇప్పటికైనా మాల మేధావులని చెప్పుకొని లాబింగ్ల ద్వారా పదవులు తీసుకునే వాళ్ళకు మేము ఒకటే ఈ ఇందిరా పార్క్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే మీ సీట్లకే మేము ఎసరు తీసుకొస్తాం. మాలల పుణ్యాలనే మీరు ఆ పదవులో ఉర్రు. కానీ మాల విద్యార్థులకు, మాల ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎవరు స్పందించట్లేరు.
గత 10 ఏళ్లలో కానీ మాదిగలే లబ్ధి పొందిరు. అన్ని పథకాల దళిత బంధు కానీ అన్ని ప్రతి ఒక్క స్కీములలో గురుకులాలలో కానీ ప్రతి స్కీములలో మాదిగలే లబ్ధి పొందిరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్లో మొత్తం మాదిగలే ఉద్యోగస్తులు 40,000 పైచిలుకుర్రు. ఇంతవరకు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్టు తేటచలం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అదేమన్నా లోక్సభలో తలుపులేసినట్టు చేసి ఒక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకుల యొక్క మద్దతు కానీ ఇంతవరకు ఎవరిని కోరకుండా ఏకపక్షంగా వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది అసలు ఇది ఎవరికి అన్యాయం జరుగుతుంది, రోస్టర్ వల్ల ఏం జరుగుతుంది, ఎవరికి ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి, అసలు ఈ జనాభా లెక్కలు ఎంత ఉన్నాయి, మన జనాభా లెక్కలను చేసిర్రు, కులగణన చేసిర్రు, మొత్తం తప్పుల తడకగా ఉంది. 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే మాలమాదిగలు కలిపి 62,52,000 చిల్లరురు. అదే నిన్న కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసింది కదా, మాలమాదిగలు ఎంతమంది అంటే 60 లక్షలు. అంటే 2 లక్షల మందిని తగ్గించి చూపించిర్రు. అంటే ఈ పాలక ప్రభుత్వాలు అగ్రకులాలేమో మీ జనాభా లేకున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవన్నీ తీసుకొని పోతారు. మాలమాదిగల జనాభా తగ్గిస్తే వీళ్ళు ఎవరు అడగరు, వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనుకుంటారు. ఖబర్దార్ మనవాద పార్టీ నాయకులారా, ఏ పోరాటం చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాలు తీసుకురు. ఒక్క నాయకులు మాట్లాడుతుర్రా? వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురు. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన 15% రిజర్వేషన్ల కోసం కుక్కకు బొక్కేసినట్టు పీక్కుంటా చేస్తున్నాం. అగ్రకులాలు ఈ రోజు బీసీ సోదరులకు కానీ బహుజనులందరికీ కానీ చాలా నష్టం జరుగుతుంది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల. ఒక్క నాయకుడు మాట్లాడుతుండా? ఎలాంటి పోరాటం చేయకుండా చెమట చుక్క చిందించకుండా సాధించిన 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఆ మాలల్ని కన్నా ఈడబ్ల్యూఎస్ లో కలపండి, మేము పూర్తిగా వదులుకుంటాం, మాకు ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చేటట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని మేము చివరగా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి మాలలు దూరం కావద్దంటే మొన్న శాసనసభ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ మాలలంతా ఏకపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలని మేమంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి వెంట ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్క మాదిగల పక్షాన మాత్రమే మాట్లాడుతుండు. నేను మాదిగల అన్నా ఉన్నా, నేను జెడ్పీటీస్గా మాదిగలు గెలిపించారు కొడంగల్లో, అక్కడ అది గెలిపించారు, మాదిగల మొదటి నుంచి నాకు అండగురు అంటారు. అంటే మీకు మాలల ఓట్లు అవసరం లేదా రేవంత్ రెడ్డి? మాలలతోటి నీకు పని లేదా? మాలల సత్తా ఏందో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. మాలల సత్తా ఏందో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే, జరిగిన పొరపాట్లు సర్దు చేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఈ పాలక ప్రభుత్వాలకు మేము తెలియజేసేది ఏంటంటే, అవకాశాన్ని మీరు సర్ది మణిగించుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మాలలు గుణపడడం చెప్పక తప్పదు. అలాగే ఈరోజు అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క ఇందిరా పార్కులో కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, వర్గీకరణ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ముందు వచ్చిన నోటిఫికేషన్లకు ఏ విధంగా చేస్తారు? మాల విద్యార్థుల కడుపు కొట్టకండి, మీరు రాజ్యాంగబద్ధంగా పోండి, రాజ్యాంగ వ్యతిరేకంగా పోతున్నారు మీరు. ఎప్పుడో ఫిబ్రవరి 20 వచ్చిన నోటిఫికేషన్, జనవరిలో వచ్చిన నోటిఫికేషన్, ఏప్రిల్ 14 తర్వాత వర్గీకరణ గెజిట్ వచ్చిన వాటికి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రత్యేక జీవో తెచ్చిన అంటారు. ఎక్కడ ఉంది? చట్టంలో ఏమన్నా ఉందా? ప్రత్యేక జీవో తీసుకొచ్చి మిమ్మల్ని ఏమన్నా రాజ్యాంగం ఏమైనా చేసి పెట్టామని చెప్పిందా? ఇంప్లిమెంట్ చేయమన్నదా? అయ్యా, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు, నువ్వు ఒక అగ్రకులైనవే, మా మాల విద్యార్థుల కడుపు కొట్టినావు. ఇప్పటికే మా మాల విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లలో చాలా నష్టం జరిగింది. ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ సెక్రటరీని కానీ ఆ యొక్క వెబ్సైట్ కన్వీనర్ని కానీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ లోటుపాట్లు మీరు సవరించుకోకపోతే మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాడి ఈ యొక్క నోటిఫికేషన్ రద్దయ్యేటట్టు మేము కోర్టుల ద్వారానే మేము తెలుసుకుంటాం. ఎందుకంటే మీరు ఇంతవరకు కన్నా దీనిపై స్పందించడం లేదు. చూడు, అసలు నిన్నమన్నా ఉస్మానియా యూనివర్సిటీ వీసీని అడుగుతానేమో వర్గీకరణ ఇంప్లిమెంట్ లేదంటాడు. వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం జీవో వచ్చింది, మేము పిహెచ్డీలో కన్నా ఇంప్లిమెంట్ చేస్తాం అంటుండు. ఏ రకంగా చేస్తావయ్యా? నువ్వు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివే కదా. అంటే మాలల నోట్లో కారం కొడతావా? కళ్ళల్లో కారం కొడతావా? ఒక దళితుడుకు 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా అవకాశం కల్పించినని, దళిత సమాజ వర్గానికి అవకాశం కలిసిందని మేమంతా స్వాగతించినాం. కానీ ఆ యొక్క చైర్ను అడ్డం పెట్టుకొని మాల ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ అన్యాయం చేయాలంటే మేము చూస్తూ ఊరుకోం. న్యాయబద్ధంగా నువ్వు చిక్కులు ఎదుర్కోక తప్పదు. అలాగే
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాల. గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది వక్తలు మాల ఐక్య వేదిక మన్నే రంగగారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మాలల యొక్క అవస్థ గురించి, మాలలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క ఆల్ ఇండియా నేషనల్ అంబేద్కర్ సేన యొక్క అధ్యక్షుడు మొన్న శ్రీధర్ గారికి, ఇవాళ ఒక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. రోస్టర్ విధానాన్ని అమలు పరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం లోపలే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా ముఖ్యమంత్రి ఉందంటే రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ కు గడ్డు రోజులలో కూడా మాలలే ఉండి మీకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక నేషనల్ లెవెల్లో ఆఫీసు లేకుంటే మాల ఎంపీ అయినటువంటి కాకా వెంకట స్వామి గారు తనకున్నటువంటి క్వార్టర్ను పార్టీకి అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మాలలు. ఈ రకంగా నువ్వు జంపు జిలాని మాదిరిగా వేరే పార్టీ నుంచి వచ్చి జిమ్మెక్కులు చేసి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి అయిందని నువ్వు ఏదో మురిసిపోకు. పల్లకి మోసేది మాలలు, పాడగట్టేది మాలలు, పూడ్చిపెట్టేది మాలలు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మాలలకు ఏ గవర్నమెంట్, ఏ రాష్ట్రము, ఏ ప్రదేశంలో చెయ్యని అన్యాయం చేసినటువంటి ముఖ్య వ్యక్తి ఎవరైనా ఉందంటే చంద్రబాబు నాయుడు యొక్క కను సైగల మీద ఆడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉందంటే కేవలం మన యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మాదిగలకు నేను పెద్ద మాదిగ అయితా, నేను పెద్ద మాదిగై పనిచేస్తా అన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క చెంచా ఈరోజు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకో అయ్యా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినావు, నీ యొక్క గత చరిత్ర ఏంది ప్రతి ఒక్కరు గమనిస్తుండు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ యొక్క పాత హిస్టరీ ఎక్కడ మలిచిపోదు, ఎక్కడ మలిపిపోదు, ఎక్కడ తూర్చిపోదు. దాన్ని మళ్ళీ మేము మొదటికి తీసుకొస్తాం. ఈ రోజు ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబెట్టింది మాలలే. మాలలు ఏకమై తెలంగాణ మొత్తం లోపల ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి మండలం తిరిగి ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారం తీసుకొచ్చింది ఎవరైనా జాతీయులు అంటే మాలను తప్ప ఇంకెవరు అంతగనం చేయలేదు. ఇది మాకు గుణపాఠం నేర్పించడం జరిగింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలేంది, నువ్వు చేస్తున్నటువంటి ఒక ఆగడాలేంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే సమగ్ర సర్వే జరపాలి, ప్రత్యేకంగా ఇంటింటికి తిరగాలి, ఏ కులము ఎంతని చెప్పాలన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సమగ్ర సర్వే చేసి తీసుకురా రోస్టర్, మేమంతా రెడీ. ఒక్క బస్తీలో ఒక ఇద్దరిని కలిసి మొత్తం బస్తీ కంప్లీట్ అయినట్టు రాసినటువంటి చరిత్ర సమగ్ర సర్వే చేయించింది ఎవరంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎందుకంటే మాలలు నిజమైన జవాబిస్తే నీ ఆగడాలు జరిగాయి. నీ యొక్క చెంచా ఎవరైతుందో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటిది చేయడానికి వీలు కాదు. ఈ రోస్టర్ విధానాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయక ఆప్తే సరే, లేకపోతే మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవుతావో, లేకపోతే గద్దె దిగి మొత్తం అంబాడుకుంటా తిరుగుతావో. గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి, ఖబర్దార్ చెప్తున్నాం మేము.
మాలను తలుచుకుంటే అందాలు నెక్కియగలుగుతారు, మాలను తలుచుకుంటే అన్నాలు దిగి మొత్తం గద్ద దించే వరకు మేము పోరాటం చేస్తామని సభాముఖ్యంగా చెప్తున్నా. మాలలు దేనికైనా తయారుంటారు. ఈరోజు మాలలు ఏదైతే చేసిందో మహా సైన్యం ఏదైతుందో మాలల యొక్క సైన్యం, ఆ రోజు ఎవరైనా పోరాటం చేయాలంటే ఈ రోజు కూడా మహా సైన్యం అనేటువంటిది మాలల సైన్యమే ముందుంటది యుద్ధం లోపల కూడా. ఆ జాతికి, ఆ సంతతికి, ఆ రక్తానికి పుట్టినటువంటి ఏంటంటే మాలను గుర్తుపెట్టుకోవాలి. అయ్యా పిల్లోడు పుట్టినప్పటి నుంచి కౌంటుకు వస్తుంది, కానీ అది రోస్టర్ ఎప్పుడు వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలి? జనవరిలో డిక్లేర్ అయినటువంటి దాన్ని ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేస్తావా? అంటే నీ కొడుకు పుట్టింది, నీ కొడుకు నీది డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనా? చెప్పు నాకు. ముఖ్యమంత్రి గారు జర కళ్ళు తెరు, జర చోళల్లో ఉంటే గురిమెంట తీసుకో, మేము చెప్పేటువంటి మాటలను గ్రహించు. నీకు దమ్ము ధైర్యము, నిజమైన పాలన, పేద వర్గానికి నిజమైన పాలన ఇవ్వాలంటే సమగ్ర సర్వే కరెక్ట్ చేపించి జై. మేము అతి తొందర లోపలనే మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తున్నాం. మాలలంతా గర్జించి ఏ రకంగా అయితే 15 లక్షల మంది ఏ రకంగా అయితే ఏకమై చేస్తామో అదే రకంగా ప్రతి పల్లెటూరు, ప్రతి బస్తీ, ప్రతి జిల్లా, ప్రతి మండలం పెద్ద ఎత్తున ఈ యొక్క ఎజిటేషన్ మొదలుపెట్టి నిన్ను గద్దెదించే వరకు మేము ఊకోమని ఈ సభాముఖంగా చెప్తున్నాం. దమ్ముంటే మాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ముంటే మాలను అడ్డుకో చూద్దాం. నీకెంత దమ్ముందో మాలలో ఎంత దమ్ముందో చూపిస్తాం. మేము రోస్టర్ విధానం ఎప్పుడు వచ్చింది? జనవరిలో వచ్చినటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు ఏప్రిల్లో వచ్చిందని రోస్టర్ నుంచి చేస్తావా? రోస్టర్ ఏదైనా కరెక్ట్, నువ్వు చేసినటువంటి 1 man కమిషన్ తప్పుల తనక ఆయనకు చెప్తామన్నాడు. ఒకటే మాట అన్నాడు అక్కడ కూర్చున్నప్పుడు. షహీన్ అఖ్తర్ గారు 1 man కమిషన్ అడిగినా, సార్ మన ఏరియాలో జరగలేదంటే మన ముఖ్యమంత్రి గారు ఏది చేస్తే అది చేస్తా సార్ అన్నాడు. సార్ ఇదే మాట కొద్దిగా మీరు బయటకు వచ్చి చెప్పండి అంటే నేను చెప్పలేను అన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు పోలీసులు అండ తీసుకొని, పోలీసులను ఇది చేసుకొని మా మీద నువ్వు చేసేది ఏం చేస్తున్నావు? నువ్వు నీ యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది ఆలోచించుకో. ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% అంటున్నావు. దమ్ముంటే నీ మంత్రివర్యంలో పరిచయం, నీ మంత్రి 42% దమ్ముంటే తర్వాత బయటికి రాని అని చెప్తా. నీవు అమైన్మెంట్ చేసేది లేదు, నోటు చెప్పడము, ఎక్కడెక్కడో మాట్లాడము, ఏదో చేయడము, మాదిగలకు చేయడము. ఏందయ్యా నువ్వు ముఖ్యమంత్రివా లేక ఒక హోటల్లో బారవాలేనా? నువ్వు ఎవరు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ రాజానికి, ఈ రాష్ట్రానికి మొత్తము ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ముద్దు బిడ్డలు మాలలేకమై ఈ యొక్క విధానాన్ని మార్చాలని మేము చేస్తున్నాం. ఇది ఆంధ్ర తెలంగాణ కాదు, యావత్ భారతదేశం లోపలనే ఇది పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఫస్ట్ తెలంగాణ నడిబొడ్డలో ఉన్నటువంటిది ఏదైతే హైదరాబాద్ నగరంలో పెద్ద అల్లకల్లోలం సృష్టిస్తాం. మాకు రిజర్వేషన్ రాకుంటే నువ్వు చేస్తున్నటువంటిది ఏదైతే రిజర్వేషన్ రోస్టర్ విధానం చేస్తే మేము గాజులు పెట్టుకొని ఉండలేమయా ముఖ్యమంత్రి గారు. మేమన్నిటికీ రెడీ. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ మాలల జోలికి వస్తే నువ్వు ఇమ్మీడియట్లీ దాని రోస్టర్ విధానాన్ని మార్చి మా యొక్క పేద విద్యార్థులకు అందరికీ నువ్వు చేసినట్టయితేనే ముఖ్యమంత్రి పదవి మీద ఉంటావు. లేకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఆ వెనక వ్యాన్ పెట్టుకొని మందిని నింపుకొని అక్కడక్కడ ప్రచారం తిరుగుతూనే ఉండాలి. జీవితమే ప్రచారం అయిపోతుంది. గుర్తుపెట్టుకో. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాలలు ఆ రోజు ఈ రోజు మాలలు కాంగ్రెస్ అండగా ఉండేటువంటి వ్యక్తులు మాలలే. దేశానికి కూడా మాలలే చేశారు. అది మర్చిపోయి నీ పార్టీ రాకుండా, నీ పార్టీ రావద్దని అగనిస్తున్నటువంటి పార్టీకి ప్రగల్భాలు కలిపి వాళ్లకు ఓట్లు ఇవ్వండిగా నువ్వు చేసేది. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ధర్మం? ఇదేనా నీ రాజకీయ చరిత్ర? ఇదేనా నువ్వు నేర్చుకున్నది?
ఎవరైతే అలా మోటు సామెత ఉంది కదా, అన్నం పెట్టడానికి సున్నం పెడతానంటే ఇదే ఉన్నట్టుంది. ఇట్లనే ఎవరో చేసినట్టు వినవా? అందుకే దాన్ని ఆ సామెత అట్లా పెట్టిర్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రకంగా చేస్తున్నారు. ఏ రకంగా? అన్నం పెట్టడానికి సున్నం పెట్టాలని. నీకు అధికారంలో తీసుకొస్తే మాకు ఈరోజు ఈ కథ చేసేది, మా పిల్లలు చదువుకోకుండా, మా పిల్లలకు ఏ సీట్లు రాకుండా, ఎంబీబీఎస్లో కానీ ఒక ఇంజనీరింగ్ విధానంలో కానీ ఎక్కడైనా మా పిల్లలకు రాకుండా చేసింది ఎవరంటే ఈ రోస్టర్ విధానాన్ని తీసి కంప్లీట్గా మార్చి చేస్తేనే నువ్వు ఈ యొక్క సీట్ మీద కొనసాగిస్తాం. మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి వర్యులు, ఖబర్దార్ చెప్తున్నా, మేము ఇది ఆరంభం, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మీరు అనుకోవచ్చు ఈ యొక్క టెంట్లో ఎంతమంది 100 మంది, ఒక్కొక్కరు 100 మందితో సమానమైనటువంటి మా యొక్క మాలల్లీలు గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది అంటే ఒక్కొక్కరు వెనుక ఒక 100 మంది అనుకోవాలి. ఆ రకంగా పనిచేసేటువంటి మాలలు ఈ యొక్క రోస్టర్ విధానాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయకుండా, ఎప్పుడైతే జనవరిలో వచ్చినటువంటిది ఏదైతే మనకు రోస్టర్ కంటే ముందు రిజర్వేషన్ ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము సైలు ఒట్టుకుంటాం. కానీ ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది పెద్ద ఎడ్యుకేషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి కాదు, మంత్రులు ఉన్నటువంటి మాలలు ఎవ్వరు కూడా ఈ సీట్లలో కూర్చోరు. అందరినీ గద్దె దించిన దాకా మేము ఊకోమని ఈ సభాముఖంగా చెప్తున్నాం. జై భీమ్. అందరూ ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు అందరూ జై భీమ్, జై భీమ్ అంటే జై జై భీమ్ అనాలి. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ పెద్దలందరికీ జై భీమ్లు. ఎందుకంటే స్టూడెంట్స్ ఐక్యతలు కోల్పోయి ప్రత్యేకమైన రోస్టర్ విధానాన్ని ఏంది అసలు తెలుసుకోలేకపోతున్నారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని కూడా తెలుస్తలేదు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఒకసారి విధానాన్ని, రోస్టర్ విధానాన్ని అందరూ చదివి తెలుసుకొని భవిష్యత్తులో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించే విధంగా మారాలని ఈ వేదిక మీద రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తున్నాము. స్టూడెంట్స్ అందరూ ఐక్యత కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ అందరూ మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు, సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరూ వివరంగా చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో అధ్యక్షుల గారికి అలాగే ఆ టీం అందరికీ నా యొక్క జై భీములు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ జై భీములండి. ఈ రోస్టర్ విధానం ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు చేశారో, రేవంత్ రెడ్డి గారు ఇది వరకు మా సోదరి మా పెద్దలు చెప్పినట్టు అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టడము, అలాగే మీరు ఏదైతే మిమ్మల్ని మేము మా భుజాల మీద వేసుకొని మీ ఎలక్షన్స్ టైంలో మేము గెలిపించినందుకు మాకు మొత్తం మంచి గుణపాఠమే చెప్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. అదే మందకృష్ణ మాదిగా బహిరంగంగా ప్రతి ఒక్కరూ మన ఓటులందరికీ బీజేపీకే వెయ్యాలి అన్నవారికేమో మీరు న్యాయం చేస్తున్నారు. న్యాయం గుండి మేము మీకు ఓటేసి గెలిపించినందుకు మాకు అన్యాయం చేస్తున్నారు. అంటే మీరు చేసేది ఎంతవరకు కరెక్టో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీ మనసు మీద మీరు చెయ్యేసుకొని మీరే ప్రశ్నించుకోండి. మాలలకు మీ అన్యాయం చేస్తున్నారా, న్యాయం చేస్తున్నారా అన్నది. అంటే మీరు ఏదైతే చేసే విధానము, అంటే మీరు గత ఉన్న ప్రభుత్వము ఉన్న చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో నడిచేవాళ్ళు మీరని నిర్భయంగా మొత్తము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగానే ప్రతి ఒక్క పని మీరు అదే విధంగా చేసి చూపిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఇదే ఈరోజు ఈ ఇందిరా పార్క్ దగ్గర చేసే ధర్నా కేవలం చిన్నదే అనుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీన మేము ఏదైతే బహిరంగ సభ పెట్టామో అట్లాంటి బహిరంగ సభ తొందరలోనే మేము మళ్ళీ చేసి చూపిస్తాము. కానీ మాలలు తలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదు. ఈరోజు మా పిల్లలకి ఏదైతే రిజర్వేషన్లు
బీటెక్ లో కానీ, ఇంజనీరింగ్ లో కానీ, ఎంబీబీఎస్ లో కానీ ప్రతి ఒక్క చోట మా పిల్లలు నష్టపోతూనే ఉన్నారు. కాబట్టి అదే పిల్లలు మనసు మీదికి తెచ్చుకొని మీకు రివర్స్ అయితే మళ్ళా ఈ పాలన రాదు. కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో అదే గతి మళ్ళీ మీకు పడుతుందని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం మేము. ఈ మాలలని మీరు తక్కువ వంచన వేస్తున్నారేమో, కానీ ఇదే మాలలు కంకణం కట్టి బయలుదేరిందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు నామరూపం లేకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏదైతే ఉన్న ఈ ప్రభుత్వాన్ని గుర్తించకుండా మళ్ళా ప్రభుత్వం రావద్దనుకుంటున్నారో అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ముప్పు తెచ్చి పెడుతున్నారు అని ఆ సోనియమ్మ గారికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు రోస్టర్ విధానం ఏదైతే చేసిరో మా మాలలకు మా పిల్లలకు అన్యాయం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఏదైతే చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ మాలలు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారో కనీసం అది ఈ రోజు మనందరికీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన దీక్షని అది తీసుకున్నది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. కాబట్టి ఆ పదవులలో ఉన్న వాళ్ళు కూడా అంటే మీకు వస్తే సరిపోయిందా, మరి మన పిల్లలకు రావద్దా, అంటే మన పిల్లలు బాగుపడొద్దా? ఈ రోజు మీరు 42% మీకు బీసీలకు కావాలని మీరు ఎలా పోరాడుతున్నారో ఈ రోజు మీరు ఒక సీఎం పదవిలో ఉండి మీరు బీసీల గురించి పోరాడుతున్నారు. అదే మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఇదే విధంగా మేము ఉండి పోరాడితే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అంబేద్కర్ నేషనల్ జైభీమ్ సేన గారికి ధన్యవాదాలు. ఇంతతో ఇది ముగిస్తున్నాను. మొన్న శ్రీధర్ అన్న, అదేవిధంగా సుధీర్ అన్న, కరుణాకేశ్వర్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని రోస్టర్ సిస్టంలో మాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ధర్నా చౌక్ వద్ద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 క్లాసిఫికేషన్ కన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్లలో కూడా మాదిగలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాలల గొంతు కోస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉన్న మాల విద్యార్థులు ఆ రోజు మేము భుజాన మోసుకొని ఈనాటి నుంచి వెనకటి నుంచి మేము మాలలుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మా గొంతు కోస్తున్నారు. ఉద్యోగాలలో కానీ రేపు వచ్చే నోటిఫికేషన్లో కానీ మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మేము విద్యార్థులందరినీ బస్తీలలో గ్రామాలలో కూడగట్టి మా మాల నాయకులతో పాటు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడగొడతామని తెలియజేస్తున్నాం. మా మాల విద్యార్థులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా యూనివర్సిటీల వేదికగా అన్ని యూనివర్సిటీలు అన్ని సంక్షేమ హాస్టళ్లు తిరిగి మాల విద్యార్థులు లేఖం చేసి రేపు ఎంత దూరం అన్న పోతామని తెలియజేస్తున్నాం. ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మాలలుగా మాల నాయకులుగా మాలలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్ముకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఈరోజు మా గొంతు కోసినందుకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. రోస్టర్ సిస్టమ్ విధానంలో అదే శాతవాహన యూనివర్సిటీలో కానీ మొన్న వచ్చిన డెంటల్ సర్జన్లో కానీ మాలకు తీవ్ర అన్యాయం జరిగింది. రేపు రానున్న నోటిఫికేషన్ చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రోస్టర్ సిస్టమ్ 22 నుంచి 16కు కావాల్సిందిగా కోరుతున్నాం. 16కు మార్చి మాల విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన శ్రీధరన్న గారికి, నేషనల్ అంబేద్కర్ సేనకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మాల సోదరి మనులందరికీ జై భీములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియనటువంటి నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులు మన బ్రదర్ శ్రీ మన్నె శ్రీధర్రావు గారికి ఆ యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నేషనల్ అంబేద్కర్ సేన నాయకులు తాలూకా రాజేష్, అదేవిధంగా కళ్యాణ్, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు
వినయ్ గారు, స్టూడెంట్స్ జేఏసీ లీడరు సైదులు, మహిళా నాయకురాలు మన అంజలి గారు, అదేవిధంగా మిగతా ఇక్కడ విచ్చేసిన నా సోదర సోదరిమణులందరికీ కూడా ఈ యొక్క జైవ్యం తెలియజేసుకుంటాను. ఈరోజు యొక్క ముఖ్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లని డిస్టర్బ్ చేయటం వలన మనం అందరం కూడా ఈరోజు ఇట్లా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి కారణం. ఒక రాజకీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కుట్రలకి ఈరోజు మన సామాజిక వర్గం బలైపోయి 30 సంవత్సరాలుగా మనం రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. మీ అందరూ తెలిసిన విషయం, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధంగా జరిగిందంటే చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా జరిగింది. అసలు ఎస్సీ వర్గీకరణ అనేది అవసరమే లేదని చెప్పేసి నేను చెప్తున్నా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీలోని 59 కులాలకు ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోని చెప్పింది. కానీ ఎస్సీలోని 59 కులాల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినట్టు ఈ యొక్క షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్లో లేదు. మొత్తం ఎస్సీ కులాల్లో ఇప్పటివరకు 94,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 45,000 ఉద్యోగాలు మాలలకి, 45,000 ఉద్యోగాలు మాదిగలకి, 35,000 ఉద్యోగాలు మాలలకి, ఉపకులాలకు 12,000 ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం 94,000 ఉద్యోగాల్లో. సో దీంట్లో ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం జరగలే. మాదిగల జనాభా ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ఉంటే ఒక 10,000 ఉద్యోగాలు వాళ్ళకి ఎక్కువనే వచ్చినాయి. 45,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పటివరకు. మాలకు 35,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఉపకులాలు వెనుకబడి నేను చెప్పుకోవడానికి లేదు, ఉపకులాలకు 12,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా రాజకీయ పదవుల్లో చూసుకుంటే ఉపకులాలను చూపిస్తున్నారు. ఈ యొక్క అనుబంధ కులాలు వెనుకబడ్డాయి అనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. అది కూడా అబద్ధమే. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఇవాళ చూసుకుంటే ఉపకులాల వాళ్ళు ఉన్నారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి చూసుకోవచ్చు, మనం విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చూసుకోవచ్చు, కడియం శ్రీహరి గారు, ఇట్లా చూసుకుంటే ఉపకులాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఉన్నారు. ఉపకులాలను తీసుకొచ్చి ఈ యొక్క ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక మందకృష్ణ మాదిగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఉపకులాలను కూర్చోబెట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పిండు. సో ఈ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారం ఎస్సీ 59 కులాలు విద్యా ఉద్యోగావకాశాలు అన్ని సమానంగానే ఉన్నాయి, ఎవరికి అన్యాయం జరగలేదు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది చేయవలసిన అవసరం లేదు. ఇది ప్రభుత్వానికి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. కాబట్టి ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ని బయటపెట్టలే. ఎప్పుడైతే ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ని అసెంబ్లీలో కానీ తర్వాత అసెంబ్లీ బయట కానీ దాన్ని బయట పెట్టినట్టయితే మొత్తం సమాజానికి, రాజకీయ పార్టీలకు అర్థమయ్యేది. ఈ రిపోర్ట్ చూసుకుంటే అందరికి బాగానే ఉన్నాయి. మాదిగలకు 45,000 ఉద్యోగాలు వచ్చినాయి, మాలకు 35,000 ఉద్యోగాలు వచ్చినాయి, ఉపకులాలకు 12,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా ఎక్కడ అన్యాయం జరిగిందా? ఎవరికి అన్యాయం జరిగిందని ఈ ఉద్యమాలు చేస్తున్నారు? ఇది వర్గీకరించాలి, విభజించాలనే ఉద్యమాలు 30 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తున్నారు? ఏ నివేదిక ఆధారంగా చేస్తున్నారు? ఎక్కడ అన్యాయం జరిగినట్లేదు. అయినా కూడా ఆ యొక్క నివేదికని తొక్కిపెట్టి, దాచిపెట్టి ఈ యొక్క అనవసరమైన వర్గీకరణ చేశారు. చేసిన వర్గీకరణ సరిగ్గా చేసినరా? సక్రమంగా చేసినాడు, సక్రమంగా చేయలే. మళ్ళీ ఇది ఉద్యమాలు జరగాలి, మాల కొట్టుకోవాలి, అలా ఒక వర్గం ఓట్లు ఒక పార్టీకి రావాలి, ఇంకో వర్గం ఓట్లు ఇంకో పార్టీకి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వర్గీకరణని సక్రమంగా చేయలే. ఎందుకంటే ఉద్యమాలు కొట్లాట అనేది కంటిన్యూ కావాలి. కంటిన్యూ అయితే రాజకీయ పార్టీలకు లబ్ధి పొందుతారు. ఏదైతే ఈ యొక్క వర్గీకరణ చేసిరో, ఈ రోస్టర్ పాయింట్లు ఇవాళ చూసుకునే ధర్నా చేసే కార్యక్రమంలో రోస్టర్ పాయింట్ 2 ఉంది, 7 ఉంది, 16 ఉంది. వరుసగా 3 రోస్టర్ పాయింట్ ఉన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సీరియల్గా ఇవ్వాలిగా. సీరియల్గా గ్రూప్ 1కి 2ది ఇవ్వాలి, గ్రూప్ 2కి 7ది ఇవ్వాలి, గ్రూప్ 3కి 16 ఇవ్వాలి. గ్రూప్ 3 ఉన్న 16 ఇవ్వకుండా 22 ఇచ్చారు. అంటే ఎక్కడ న్యాయం ఇది? సరే, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం అంటున్నాం. మేము మాదిగలకే వ్యతిరేకం కాదు, ఎస్సీలోని 59 కులాలకి ఎవరికి మేము వ్యతిరేకం కాదు, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాలలతో పాటు ఎస్సీలోని 59 కులాలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. న్యాయం జరగాలని అందరూ సమన్యాయం చేయాలి. కానీ ఒక కులానికి 2 రోస్టర్ పాయింట్లు ఎక్కువ ఇచ్చి మిగతా కులానికి జాబులు రాకుండా ఒక వర్గీకరణ అనేది ఇది అక్రమంగా, అసంబద్ధంగా ఉంది, న్యాయబద్ధంగా లేదు. కాబట్టి
ఈ వర్గీకరణ చట్టాన్ని ఇమ్మీడియట్గా సవరించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం 2025ని సవరించాల్సిన అవసరం ఉంది. దీన్ని సవరించి రోస్టర్ పాయింట్లని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ 3లోని మాల కులాలతో పాటు దాదాపు 26 కులాలు ఉన్నాయి. మాల అనుబంధ కులాలు, మిగతా అన్ని కులాలు 26 కులాలకు నష్టం జరుగుతుంది. మొత్తం ఎస్సీ కులాలు 59 కులాలంటే దాంట్లో 26 కులాలకు జాబులు రావట్లే. అంటే దాదాపు సగం కులాలు 59లో దాదాపు సగం కులాలకు జాబులు రావట్లే. సగం 26 కులాలకి మాల అనుబంధ కులాలకి 26 కులాలకు జాబులు రావట్లేదంటే ఈ వర్గీకరణ ఎట్ట న్యాయబద్ధమైందో మనందరం ఆలోచన చేయాలి. రీసెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే శాతవాహన్ యూనివర్సిటీలో 36 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడితే అలా 6 ఉద్యోగాలు ఎస్సీలకు వచ్చినాయి. 6 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తే ఈ మాల అనుబంధ కులాలు 26 కులాలకు ఒక్క జాబ్ లేదు. మరి ఇదేం వర్గీకరణ, ఇదేం న్యాయబద్ధ వర్గీకరణ? సమన్యాయం అడుగుతాను. మాదిగోళ్ళకు ఒక 2 జాబులు రాని తప్పలేదు, ఉపకులాలకు ఒకటి రాని, కానీ ఈ మాల అనుబంధ 26 కులాలకు ఒక్క జాబులు రావాలిగా. మరి ఇంత అన్యాయం ఉంటుందా? ఇన్ని రోజులు అన్ని దోసుకున్నారు అన్నారు, ఏది ఒక్క జాబ్ ఏది? సో ఇట్లా అసంబద్ధంగా ఉంది. వర్గీకరణ అనేది న్యాయబద్ధంగా లేదు. ఒక్క పోస్ట్ కూడా రాలే 6 అదే హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే దాంట్లో కూడా జరిగింది. దాదాపు 600 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడితే గ్రూప్ 1 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 1కి 1% రిజర్వేషన్ ఉన్న గ్రూప్ 1కి 24-25 ఉద్యోగాలు వచ్చినాయి. 5% రిజర్వేషన్ ఉన్న గ్రూప్ 3 మనకు కూడా అదే 25-26 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? మనకి 1% రిజర్వేషన్ ఇచ్చినట్టే కనపడుతుంది. శాతవాహన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ప్రకారం 0 రిజర్వేషన్, మాల అనుబంధ 26 కులాలకి అసలు రిజర్వేషనే లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం 1% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా చాలా అన్యాయంగా ఈ రోస్టర్ పాయింట్ విధానం ఏదైనా ఉంది. భవిష్యత్తులో కూడా రోస్టర్ పాయింట్ 22 తర్వాత 41. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇచ్చిన రోస్టర్ పాయింట్ 22 కూడా మహిళలకు సంబంధించింది. అంటే మాల మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాల మెన్ ఉన్నారో, మాల మగవాళ్ళకి ఉద్యోగాలు రావద్దనే ఉద్దేశంతో ఈ చట్టం చేసినట్టుంది. చదువుకునే మహిళలు మాత్రం చదువుకోవాలని, మాల పురుషులు మాత్రం చదువుకోవద్దు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రిజర్వేషన్లు ఇచ్చిన అంబేద్కర్ గారు బతుకున్నా కూడా ఆయన కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఇంటారో మహిళ ఉంటే మహిళకు వస్తారు ఏదో లాస్ట్కి. అంటే మగ పురుషులకి ఎవరైతే మాలల పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగమే రానటువంటి పెద్ద కుట్ర జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా చేసినరా, ఏ విధంగా చేసినా అనేది ఈ యొక్క ప్రభుత్వం కానీ మిగతా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరో విషయం చూసుకుంటే ఎంత అన్యాయం అంటే ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 అనేది ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు అది ఇంప్లిమెంటేషన్ అయింది. ఏప్రిల్ 14 ఈ సంవత్సరం ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వస్తే అంతకుముందు నోటిఫికేషన్లకు కూడా అమలు చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం? ఇది తెలియదా? ప్రభుత్వాలకు తెలియదా? అందరూ తెలిసిన విషయంగా ఎప్పుడో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. ఎంసెట్ సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ దాంట్లో సీట్ల గురించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. నీట్ మెడికల్ సీట్ దానికి సంబంధించి కూడా జనవరి, ఫిబ్రవరి అది నోటిఫికేషన్ వచ్చింది. పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ మన సోదరులు ఇక్కడ పిహెచ్డి అడ్మిషన్లు కూడా అప్పుడు వచ్చినాయి. అంటే ముందుగా రిలీజ్ అయిన నోటిఫికేషన్లకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారు. అది ఎంత అన్యాయం, అంత దుర్మార్గం. అది చట్టంలోనే ఉంది. ఈ ఎస్సీ వర్గ సబ్ క్లాసిఫికేషన్ యాక్ట్ 2025 విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఏప్రిల్ 14, 2025 అని క్లియర్గా ఉన్నది. ఉన్నా కూడా పాత నోటిఫికేషన్లకు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల చాలామంది మాల ఉపకులాలు 26 కులాల మందికి ఇంజనీరింగ్ సీట్లు రాలే, ఫార్మసీ సీట్లు రాలే, అగ్రికల్చర్ సీట్లు రాలే, మెడికల్ సీట్లు రాలే, ఇప్పుడు పిహెచ్డి సీట్లు కూడా రాకుండా అయింది. అంటే ఇంత తొందర ఎందుకు ప్రభుత్వానికి, ఇంత అత్యుత్సాహం ఎందుకు? చట్టం చేసిన వద్దొద్దనగా చట్టం చేశారు. చేసిన తర్వాత అప్పటి నుంచి దాన్ని అమలు చేసుకోవాలిగా. పాత వాడు కూడా చేసుకుంటూ పోతే ఎట్లా? ఇదే పాత విధానం కొనసాగితే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. వాయిదా పడుకుంటూ అది మళ్ళీ పెట్టారు. అంటే దాంట్లో కూడా అమలు చేసే పరిస్థితి బిల్లు ఈ ప్రకారం చూసుకుంటే పాత నోటిఫికేషన్లకు కూడా ఈ
రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేస్తారో మేము ఈ స్టేజ్ నుంచి స్ట్రాంగ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. పాత నోటిఫికేషన్లకి ఇది ఇంప్లిమెంట్ చేయొద్దు. ఎప్పుడైతే మీ చట్టం అమలు తెచ్చారో ఆ రోజు నుంచి చేయండి. ఏదైనా కోర్టులో పోయినా కోర్టు కూడా ఖచ్చితంగా ఇది కొట్టేస్తుంది. ఖచ్చితంగా మీరు చేసే అడ్మిషన్లు కానీ జాబులు కూడా మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి పాత నోటిఫికేషన్లు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది అవసరం లేదు. మేము 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాం వర్గీకరణ అవసరం లేదని చెప్పినాం. దానికి ఇప్పుడే మేము కట్టుబడినాం. ఎస్సీ వర్గీకరణ వద్దని విషయానికి ఖచ్చితంగా మాల సంఘాలన్నీ కట్టుబడినాయి. కానీ వర్గీకరణ కావాలి అంటున్నారు కాబట్టి చేస్తే సక్రమంగా చేయండి, అందరికి న్యాయం చేయండి. అంతేగాని ఒక కులానికి న్యాయం చేసి ఇంకో కులానికి అన్యాయం చేసే వర్గీకరణ చేయొద్దు. చేస్తే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక వర్గీకరణ కరెక్ట్ చేయాలి. అప్పటివరకు ఈ చట్టాన్ని మేము అమెండ్మెంట్ చేయాలని, ఈ చట్టాన్ని సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం 2025ని సవరించి రోస్టర్ పాయింట్ అని మొత్తం మార్చి, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 97 వర్గీకరణలో అప్పుడు రోస్టర్ పాయింట్ 16 ఇచ్చినప్పుడు 16 రోస్టర్ పాయింట్ ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు రెండు రోస్టర్ పాయింట్ కూడా గ్రూప్ 2కి ఇచ్చి 22 రోస్టర్ పాయింట్ ఇవ్వడం ఇది పద్ధతి కాదు. వర్గీకరణ చేస్తే సక్రమంగా చేయండి, లేకపోతే వదిలేయండి. కానీ ఈ అన్యాయమైన వర్గీకరణ చేసి ఈ యొక్క 59 ఎస్సీ కులాలని డిస్టర్బ్ చేసే ఒక విధంగా ఈ కులాలను డిస్టర్బ్ చేస్తున్నారు. మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు చేస్తున్నారు. 1% రిజర్వేషన్ పెంచలే మీరు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలను నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు 1% రిజర్వేషన్ కూడా పెంచలే ఇంతవరకు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఏదో అదే రిజర్వేషన్ ఉంది. మీకు అంతగానం ప్రేమ ఉంటే రిజర్వేషన్ పెంచాలిగా. ఇలా మన సోదరుడు మెయిన్ డిమాండ్ ఒకటి పెట్టుకున్నాడు, ఏది చేవెల డిక్లరేషన్ ప్రకారం 18% రిజర్వేషన్ పెంచాలని. మరి పెంచాలి కదా. మా ఎస్సీల మీద దళితుల మీద అమితమైన ప్రేమ ఉంది మీకు. వర్గీకరణ చేసి అందరినీ బాగు చేస్తాండి. మీరు ఎందుకు మరి రిజర్వేషన్ పెంచట్లే? మొట్టమొదటి 18% రిజర్వేషన్ పెంచండి. రిజర్వేషన్ పెంచిన తర్వాత రిజర్వేషన్ పంచండి. అంతేగాని పెంచడం చేతగాని మీకు తుంచే ఒక అధికారం కూడా మీకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఇంకా కొనసాగించొద్దు. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. మేము చెప్తున్నాం వర్గీకరణ చేయకపోయినా ఓకే, చేసినా ఓకే. మేము చెప్పినాం వద్దని చెప్తే మా మాట ఎవడినట్లే. మొత్తం మాల సామాజిక వర్గం చెప్తుంది ఎస్సీ వర్గీకరణ వద్దు, అవసరం లేదు, అవసరం అని చెప్తే మాలేదో దోచుకుందామని వీళ్ళు ఒకడు ఎక్కువ కాదు ఒకడు తక్కువ కాదు, అందరూ అంటరాని వాళ్ళ వీళ్ళ యొక్క సమాన హక్కులు సమాన రిజర్వేషన్లు కావాలని ఆయన ఉద్దేశంతో పెడితే ఆయన ఉద్దేశాన్ని కాలరాస్తూ ఈ యొక్క డివిజన్ విభజించు పాలించిన యొక్క బ్రిటిష్ పద్ధతిని అవలంబిస్తూ దళితులను వివరించుకోబోతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ యొక్క మాల జాతి మాది ఏదైతే ఉందో 200 సంవత్సరాల క్రితమే ఈ యొక్క బహుజనుల కోసం ఉద్యమించడం. 1818లోనే మహారాజు చూసుకుంటే భీమా కోరేగా యుద్ధం చేసిన జాతి మా యొక్క మాల జాతి, మా మహార్ జాతి. మొత్తం బహుజన ఉద్యమాలకి నాంది పలికింది అక్కడే. అంతకుముందు అగ్ర కులాలకు వ్యతిరేకంగా పోరాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. 1818లో మాలలు పీస్వా సైన్యాన్ని ఓడించి ఈ యొక్క బహుజన ఉద్యమాన్ని బలపరిచిన తర్వాతనే పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ మిగతా మొత్తం యొక్క ఈ సామాజిక కుల ఉద్యమాలన్నీ ముందుకు వచ్చినాయి. మొత్తం సమాజానికి అండగా ఉండే జాతి మాది. గ్రామాల్లో గ్రామ రక్షకులుగా ఉండి అన్ని కులాలని అన్ని మతాలని కాపాడిన యొక్క జాతి గ్రామ రక్షకుల జాతి మా మాల జాతి. కాబట్టి ఈ యొక్క కులాన్ని అని చూసే కుట్రలు మీరు చేయకూడదు. ఏం చేసినా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయండి. వర్గీకరణ చేసిన ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని 2025 ఇమీడియట్గా మీరు సవరించి ఈ యొక్క రోస్టర్ పాయింట్లు కూడా మార్చి అందరికి సమానమైన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఈ రాజకీయ పార్టీలు వివరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మొత్తం సమాజం పార్టీ ఆలోచించాలి. మేము ఎందుకు ఎస్సీ వర్గీకరణ వద్దన్నామో ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఇట్లా ఒక కులానికి అన్యాయం జరుగుద్ది, ఒకటికి జాబే రాదు. మొదటి నుంచి మేము చెప్పింది అదే, ఉద్యోగాలు సమానంగా రావు, చేయాల్సిన అవసరం లేదని చెప్పినాం. సో మొత్తం రాజకీయ పార్టీలకి సమాజానికి ఇప్పుడు అర్థమైంది. ఈ యొక్క విషయాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాను. నేను
సో ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని సవరించి రోస్టర్ పాయింట్లను మార్చాలి. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు కూడా 18% పెంచి ఈ యొక్క ఎస్సీలు 59 కులాలకి సమన్వయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాల. జై భీమ్, జై జై భీమ్, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత. వరకు రిజర్వేషన్ పెంచలేదు. మేము ఇంత ముందుకే చెప్పాం, మీరు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమని చెప్పాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు, బీజేపీ, మోడీ గారి మరియు చంద్రబాబు గారి అడుగుజాడలో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పడుతున్నారు. మాలల వెన్నుపోటుదారులైన చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. మేము ఇంతకు ముందుకే చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నెత్తిన పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రావడానికి కారణం మాలలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రలో కూడా మాలలందరూ కూడా కూడుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ అధికారం తేవడమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు మాదిగలు, మందకృష్ణ మాదిగా మీకు చెప్పాడు, బహిరంగంగా ప్రకటన కూడా చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకే ఓటేయండి అని చెప్పి. కానీ మీకు చెవికి ఎక్కలేదు ఆ విషయం. ఎందుకు ఎక్కలేదో మాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలంతా గెలిపిస్తే మీరు మాలలకు వెన్నుపోటు పడిచారు, అలాగే వర్గీకరణ కూడా చేశారు. మేము ఇప్పటికీ మీకు విన్నవించేది ఏందనగా, మీరు రిజర్వేషన్ శాతం పెంచండి, పెంచిన శాతం మాలలకు, మాల ఉపకులాలకు ఇవ్వండి. అలాగే మీరు మొన్న రోస్టర్ పాయింట్ వల్ల శాతవాహన యూనివర్సిటీలో కానీ, మెడికల్ డెంటల్లో కానీ, మొన్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, మళ్ళీ ఓయూ క్యాంపస్లో కానీ, పిహెచ్డీలో కూడా, మరియు మా విద్య కానీ ఉపాధి పరంగా కూడా మా వాళ్ళకి రిజర్వేషన్ శాతం పోయింది. మీరు 5% రిజర్వేషన్ శాతం చేశారు. మీకు ఆ హక్కు ఎక్కడిది అసలు? ఇది రిజర్వేషన్ చేయాలంటే మన రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ చేయాలి. కానీ మీకు హక్కు లేదు. మీరు మాలలను కావాలని చంద్రబాబు గారి సూచనల మేరకే మాలలను అణగదొక్కుతున్నారు. మీరు ఇప్పుడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అంత లోపల మీరు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మాత్రం మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, అన్ని కుల సంఘాలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తాం. జై భీమ్, జై మాల. జై భీమ్, జై మాల, జై మాల, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాష్ట్ర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు వెంటనే సవరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మార్పులు వెంటనే సవరించాలి. రాష్ట్ర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు వెంటనే సవరించాలి. జై మాల, జై మాల, మాలల ఐక్యత వర్ధిల్లాలి. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల. అందరి గొంతులు లేస్తలేవు. జై మాల, జై మాల. ఇవాళ మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఇవాళ మాలలకు ఎస్సీ వర్గీకరణ చేసి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి దాని గురించి చర్చించడానికి, దాన్ని ఖండించడానికి ఇవాళ జోరు వానల్ని సైతం లెక్క చేయకుండా గత 3 రోజులుగా
హైదరాబాద్ని ముంచెత్తుతున్న జోరు వారిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ప్రోగ్రాం తీసుకున్నటువంటి నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడైనటువంటి మన్నె శ్రీధర్ అన్న గారికి ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్నటువంటి భానుప్రకాష్ అన్న కావచ్చు, వినయ్ అన్న కావచ్చు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున జైభీం జైమాల తెలియజేస్తూ, మిత్రులారా ఇవాళ మనం ఇక్కడ ఎందుకు జమైనము, ఎందుకు కూర్చున్నాము, ఎందుకు పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా, పెద్దలందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిరు. మళ్ళీ నేను వాటి చేయదలుచుకోలేదు, వాటిని మళ్ళొకసారి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇక సూటిగా మాట్లాడాల్సిందిగా సూటిగా మాట్లాడతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ మిత్రులారా, మాల జాతి ముద్దుబిడ్డలారా, ఇవాళ మాల జాతి ఒక అంతరించిపోయేటువంటి దశకు వచ్చింది. ఇవాళ మాల జాతి హక్కులు కూడా హరించుకోపోయేటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా, పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా అన్ని విషయాల్లో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ మాలలని కార్నర్ చేయడానికి, మాలల్ని అణచివేయడానికి మాత్రము పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒకటైన ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా మాలల దగ్గరకు వచ్చేసరికి, మాలలని అణచివేసే దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఏకమవుతున్నారు. మాల జాతిని నిర్వీర్యం చేసేటువంటి పనులు పెట్టుకుని చెప్పేసి ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఈ రోజు వచ్చింది. మిత్రులారా, ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా చౌక్ లో ధర్నా ఏదైతున్నదో ప్రధానంగా ఒక రెండే డిమాండ్లతో జరుగుతుంది. అదందరూ కూడా మనకు తెలుసు. ఒకటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 ఏదైతే ఉన్నదో అందులో మాలలకు 22వ రోస్టర్ పాయింట్ ని కేటాయించారు. ఆ 22వ రోస్టర్ పాయింట్ వల్ల మాలలకు ఇవాళ అడ్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా జాబులు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మొన్నటికి మొన్న మనం చూస్తే కనుక శాతవాహన యూనివర్సిటీ అని కరీంనగర్ ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీలో టీచింగ్ రిక్రూట్మెంట్ పడితే 36 పోస్టులు ఉన్నాయి. 36 పోస్టులలో ఎస్సీలకు 15% రిజర్వేషన్ అంటే 6 సీట్లు వస్తాయి. 6 జాబులు రావాలి ఎస్సీలకు. 6 జాబులల్లో 9% మాదిగలకుంటే 5% మాలలకుంటే వాళ్ళకు 4 జాబులు వస్తే మనకు 2 జాబులు అన్న రావాలి. గ్రూప్ 2లో ఉన్నటువంటి మాదిగలకు 6 జాబులల్లో 4 వస్తే మాలలకు 1, 2 అన్న రావాలి. కానీ ఆ శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆ జాబుల రిక్రూట్మెంట్ ఏదైతున్నదో 6 సీట్లలో మాలలకు 1 జాబు కూడా రాలేదంటే చూడండి. 6 ఎస్సీలకు వచ్చేటువంటి 6 జాబులు కూడా కేవలం మాదిగలకు, మాదిగ ఉపకులాలకే పోయేటువంటి సందర్భం ఆ కుట్ర మన ముందర ఇవాళ కనిపిస్తున్నది. అదేవిధంగా ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి 608 పోస్టులు ఉన్నాయి. 608 పోస్టులలో గ్రూప్ 2లో ఉన్నటువంటి మాదిగలకేమో 73 వచ్చే జాబులు, గ్రూప్ సిలో ఉన్నటువంటి మాలలకేమో 25 జాబులు వచ్చినాయి. గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉపకులాలకేమో 23 జాబులు వచ్చినాయి. అంటే 1% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో గ్రూప్ 1 కేటగిరీలో ఉండి 1% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో 23 వచ్చినాయి. గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకేమో 5% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో 25 వచ్చినాయి. అంటే ఇది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసే అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, పాలక పక్షాలు ఏదైతే ఉన్నాయో, ఇది మాలల మీద 100% కక్ష కట్టినాయి. మాలల్ని అణచివేసేటువంటి ఒక కుట్రని ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ మనం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. మిత్రులారా, అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 18% ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. కానీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఆ జోలికి వెళ్లకుండా ఇంకా నానుస్తూనే ఉన్నది. కాబట్టి దాని మీద కూడా మనం పోరాటం చేసినటువంటి సందర్భం ఇవాళ ఉందని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఈ సందర్భంగా ఇవాళ మనం చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాలలు ఎవరైతున్నారో ఇవాళ అణచివేతకు గురవుతున్నారు. మాలల యొక్క అవకాశాలు, మాలల యొక్క ఉద్యోగాలు, మాలల యొక్క
అడ్మిషన్లు అన్ని కూడా ఇవాళ నాశనం అయిపోతున్నాయి. ఇవాళ మానవ జాతి నాశనం అవుతున్నది. రాబోయే ఒక 2-3 సంవత్సరాలు కనుక ఇక్కడే కొనసాగింది అనుకోండి, ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఏ అడ్మిషన్లలో చూసినా, ఏ కాలేజీలలో చూసినా, ఏ జాబులలో చూసినా కూడా మాలలు కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. మాలల్ని మనం జల్లెడగా తేరుకున్నా కూడా కనిపించకుంటున్నటువంటి పరిస్థితి రాబోతున్నది. రాబోయే 5-10 సంవత్సరాలలో మాల జాతిని తీవ్రంగా అణిచివేసే కుట్ర, మాల జాతిని ఒక కార్నర్ చేయడము, మాల జాతిని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కుట్ర వేసి ఈ సమాజంలోనే ఉండకుండా మరొకసారి ఊరికి దూరంగా, మరొకసారి రాష్ట్రానికి దూరంగా, మరొకసారి ఉద్యోగాలకు దూరంగా, మరొకసారి చదువుకు దూరంగా చేసేటువంటి కుట్రని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన మీద కుట్రలు స్టార్ట్ చేసింది. కాబట్టి వాటిని మనం ఇవాళ కుట్రల్ని తిప్పికొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది మానవులందరూ కూడా ఒకటాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. 30 లక్షల మంది మానవులే కాదు, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మానవ సంఘాలు, అనేక మాల సంఘాల జేఏసీలు అన్ని కూడా ఒకటాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జాతి మొత్తం, జాతి కనుమరుగైపోతుంటే, జాతి అవకాశాలు దెబ్బతింటుంటే మాల మహానాడు నాయకులందరూ కూడా మళ్ళీ వారి యొక్క వేరు కుంపటీలో పెట్టుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు ఇవాళ మనకు కనిపిస్తున్నది. శవాలు కాలిపోతుంటే, ఇల్లు కాలిపోతుంటే చలిపెట్టినాడు చలి కాపుకున్నట్టుగా ఇవాళ మన మాల సంఘాల నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్న తీరు ఏదైతున్నదో అది కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జాతి మొత్తం విచ్ఛిన్నమైపోతుంటే, జాతి అవకాశాలన్నీ నాశనం అయిపోతుంటే నాయకులందరూ కూడా ఇవాళ స్వార్థం కోసం పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి స్వార్థపూరిత నాయకులు పనిగట్టేటువంటి బాధ్యతను కూడా మాల జాతి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అదేవిధంగా చివరిగా ఒక్కటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వరత్న, ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు, ఆయన వారసులుగా, ఆయన జాతిలో పుట్టినటువంటి, ఆయన మహర్ జాతిలో పుట్టినటువంటి మహర్ జాతి వారసులుగా ఆయన చెప్పిన మాటల్ని, ఆయన ఇచ్చిన నినాదాలను మనం గుర్తు చేసుకునే సందర్భం ఉన్నది. ఆయన ఏదైతే బోధించమన్నాడో ఇవాళ మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని మనమందరం కూడా గ్రామానికి, మాల పల్లెకెళ్ళి, మాల వాడకెళ్ళి, మాల గుడిసెలోకెళ్ళి, మాల ఇంటికెళ్ళి మనకు జరిగేటువంటి అన్యాయాన్ని బోధిద్దాం. అదేవిధంగా మన జాతిని మొత్తం సమీకరిద్దాం. మన జాతిని 30 లక్షల మంది మాల జాతిని మొత్తం సమీకరిద్దాం. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పాలక పార్టీలకు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, మాలలతో పెట్టుకుంటే మట్టి ఎట్టుకపోతాం, మాలలతోటి పెట్టుకుంటే మనల్ని మట్టిలో కలిపేస్తారని చెప్పేసి ఈ పార్టీలకు మనం చెప్పాల్సినటువంటి సందర్భం ఇవాళ వచ్చింది మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, హరించబడ్డ హక్కుల్ని, కాలరాయబడ్డ హక్కుల్ని మనం కాళ్ళ మీద పడితే రావు. కాలరాయబడ్డ హక్కులు మనం పాలక పార్టీలు కావచ్చు, ప్రజా ప్రతినిధుల కాళ్ళ మీద పడితే రావు, మనం పోరాటం చేస్తూనే వస్తుందని చెప్పిండు. హరించబడ్డ హక్కుల్ని పోరాటాల ద్వారానే, త్యాగాల ద్వారానే సాధిస్తే తప్పిస్తే అడుక్కుంటే సాధించలేమని చెప్పింది. కాబట్టి ఇవాళ మనం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, మనం అడుక్కోవడం రాదు, ఇవాళ పోరాటం చేద్దాం. అడుక్కుంటే మన హక్కులు రావు, పోరాడితేనే మన హక్కులు వస్తాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. కాబట్టి ఆయన జాతి బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం పోరాటాలకు సిద్ధంగా కావాల్సినటువంటి సందర్భం ఇవాళ వచ్చింది మిత్రులారా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్తాడు, మేకల్లో బలిస్తారు కానీ సింహాలను బలియని చెప్తారు. మేకల్లో బలిస్తారు, సింహాలని, పులుల్ని ఎవరు కూడా బలియరు అని చెప్పిండు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎవరిని బలిస్తున్నారంటే మాలలనే బలిస్తున్నారు. ఎవరు బలైపోతున్నారంటే మాలలే బలైపోతున్నారు. ఎందుకంటే మాలలు తమ జాతికున్నటువంటి, మాల జాతి మనకున్నటువంటి పోరాట చరిత్రను మర్చిపోతున్నాం మనం. ఎట్లా అంటే, కారం చేడు చుండూరు సంఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊర్లో పెట్టినటువంటి చరిత్ర మాల జాతికి ఉన్నది.
అదేవిధంగా బ్రాహ్మణులను సైతం గడగడలాడించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన దగ్గర ఉన్నాడు. ఇదే హైదరాబాద్ నగరం నడుపొట్టున పోరాడినటువంటి 100 ఏళ్ల కింద పోరాటం చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ, పిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామ్ సుందర్, ఈశ్వరిబాయి, కాకా వెంకటస్వామి లాంటి మహనీయులందరూ కూడా అప్పుడున్నటువంటి పాలక పార్టీలకు, అప్పుడున్న ప్రభుత్వాలకు గడగడలాడించారు, ప్రభుత్వాలకే చెమటలు పట్టించారు. ఆ చరిత్రను వాళ్ళ మనం మర్చిపోయాం. ఇంతకుముందుకు ఓ మిత్రుడు చెప్పిండు 1818వ సంవత్సరంలో మహర్ యోధులు మహర్ రెజిమెంట్ పోరాటం చెప్పిండు. ఆ పోరాటంలో ఆ కేవలం 500 మంది మహర్లు అంటే మాలలు 30,000 మంది బ్రాహ్మణ సైనికులు ఓడించిరంటే ఎంత కసి ఉండాలి, ఎంత పోరాటం ఉండాలి, మన యొక్క రక్తంలో ఎంత కసి ఉంటే అట్లా జరుగుతుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది. అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచానికి మల్ల యుద్ధాన్ని పరిచయం చేసిన మనం మాలలంలో మాలలం మహామల్ల యోధులం అని చెప్పేసి నేను ఒక పాట రాసిన, అది మీరు అందరూ కూడా వినుంటారు. మాలలం మహామల్ల యోధులం. ఇవాళ మనం మన యొక్క మహామల్ల యోధుల చరిత్రను మర్చిపోయినాం, మన యొక్క మల్ల యోధుల పోరాటాన్ని మర్చిపోయినాం. మనం అందరం కూడా నాగజాతి బిడ్డలం అని చెప్పడం జరిగింది. మనం నాగజాతి బిడ్డలం. ఆనాడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులం, ఇవాళనేమో బానిసలమైనం. ఆ రోజు మనమే అందరికీ పంచిపెట్టేటోళ్ళం, ఇవాళ మన అందరి దగ్గర పోయి అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు ప్రభుత్వాలనే గడగడలాడించిన మనం ఇవాళ ప్రభుత్వాల దగ్గర పోయి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు ఏమంటారు రోస్టర్ పాయింట్ 22 ఇచ్చిరు, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తలేవు, మా బిడ్డలకు చదువుకున్న సీట్లు వస్తలేవు అని చెప్పేసి ఇవాళ అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చినాం. ఆ పరిస్థితి పోవాలంటే మళ్ళీ మనం మేకలను కాదు పులులమని గర్జించాల్సిన సందర్భం వచ్చింది. 30 లక్షల మంది మాలలు సింహాలై పులులై గర్జించాల్సిన సందర్భం మళ్ళొక్కసారి వచ్చింది. రాబోయే రోజుల్లో మనమందరం కూడా 30 లక్షల మందిని గ్యాదర్ చేద్దాం. 30 లక్షల మంది మాలల్ని మరొక్కసారి హైదరాబాద్కు తరలించే విధంగా పోరాటానికి సిద్ధమవుదాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం ఉన్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి మాలల రోస్టర్ పాయింట్ ని 22 నుంచి 16కు మార్చాలి. అదేవిధంగా పాత నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టాన్ని అమలు చేద్దని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లను 15% నుంచి 18% పెంచాల్సిందిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేద్దాం. ఆ డిమాండ్ కనుక వాళ్ళు కలగకపోతే మన పోరాటం చేయడానికి కూడా అందరు సిద్ధంగా ఉండాలి. అమ్మలైనా సరే, అక్కలైనా సరే, చెల్లెలందరూ కూడా ఆడ మగ తేడా లేకుండా, చిన్న ముసలి తేడా లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. మనం ఇదే గడ్డ మీద తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే రేపో మాపో చనిపోయే తండ్రి ముసలి వరకు కూడా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయింది. ఆ రోజు ఇవాళ మానవులు చేసేటువంటి ఉద్యమం కూడా సక్సెస్ కావాలంటే ఈ ఉద్యమంలో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఆ ఉద్యమానికి అందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి, ఆ ఉద్యమంలో అందరం పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అందరినీ బోధించే ప్రక్రియలో కావచ్చు, పోరాటం చేసేటువంటి ఆ సందర్భంలో కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. అన్ని సంఘాలందరం కూడా ఏకమైదాం, ఒకటే నినాదంతో పనిచేద్దాం. మానవ జాతికి ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా, ఏ పార్టీ అన్యాయం చేసినా కూడా, ఏ నాయకుడు అన్యాయం చేసినా కూడా, ఆఖరికి మన మానవ జాతి నాయకులు మనకు అన్యాయం చేసినా కూడా వాళ్ళని తరిమి కొట్టేటువంటి బాధ్యత తీసుకుందాం. వాళ్ళని తరిమి కొట్టేలాగా మనం పోరాటం చేద్దాం. పాలక పక్షాలకు ప్రతిపక్షాలకు కూడా రాబోయే రోజులలో అల్టిమేటం జారీ చేసే విధంగా మనం పోరాటం చేద్దామని చెప్పేసి, పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన్న శ్రీవరన్న గారికి, అదేవిధంగా వారి బృందాన్ని మొత్తం ప్రత్యేకంగా జైబీని తెలియజేస్తూ, మనం ఒక్కసారిగా పోరాటాలకు సిద్ధమైదాం. పోరాటాల ద్వారానే మనకు హక్కులు వస్తాయి, అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే సీట్లు వస్తాయి తప్పిస్తే అడుక్కుంటే రావని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, జై భీమ్, జై మాల. చేయకపోతే, ప్రభుత్వాన్ని నిలదీయకపోతే, మన హక్కుల మీద మనం పోరాడకపోతే మన జాతిని మనం మోసం చేసిన వాళ్ళమవుతాం, వచ్చే తరానికి ఎన్ను పోటు పొడిచిన వాళ్ళమవుతాం. కాబట్టి ప్రతి అన్నలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా మేల్కోండి, ఇన్నరో నిద్రపోకండి. ముందరికి చాలా పెద్ద మోసం ఉన్నది. ఇలా ఇడ వర్గీకరణ చేస్తారు, రేపు ఇంకో దగ్గర వర్గీకరణ చేస్తారు. రేపు రాజ్యాంగము 75 సంవత్సరాలు పాదరైపోయింది.
78 సంవత్సరాలు రాజ్యాంగం పాతదైపోయింది. ఆ రాజ్యాంగాన్ని మార్చేయాలి. వీళ్ళు మాల కొడుకులు కొన్ని వేల కోట్ల రూపాయలు రిజర్వేషన్ల ద్వారా దండుకుంటురని బదనాం చేసి బీజేపీ గవర్నమెంట్ కుట్ర బండుతూ ఉంది. ఆ కుట్రని తిప్పికొట్టాలంటే మాదిగలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే గతంలో ఉన్న మూతికి ముట్టికి తాటాకు చేతిలో చెప్పులు పట్టుకొని గల్లీ అడుకొని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దంటే అందరం కూడా ఏకమై నడుము కలిపి కలిపి ఎలాంటి పోరాటం వచ్చినా పోరాటం చేసే అవసరం ఉన్నది. మన యూత్ పిల్లలను లేపే అవసరం ఉన్నది. అందరిని ఏకం చేసి రేపు వచ్చే శీతాకాలం సమావేశంలో మన సబ్జెక్ట్ ఏందో మన సత్తా ఏందో అందరం కలిసి పోరాడదామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ తక్షణమే ఈ రోజు రేపు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ ద్వారా మీరు అర్థం చేసుకోండి. మేము ఎంత బాధతో మాట్లాడుతున్నాం, ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాం. మా కడుపు కాలి ఉన్నది, మాకు చాలా బాధ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ రోస్టర్ పాయింట్ ని మార్చండి, మాకు న్యాయం చేయండి, మా హక్కులను కాపాడండి. మేము మీ అనుకుంటాం, మీరు మా అనుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మన మానవజాతి విధులు వచ్చిన పెద్దలు, అన్నలకు, తమ్ముళ్లకు జై భీములు. ఇది ప్రారంభం మాత్రమే. ఒకవేళ మన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎలా సపోర్ట్ చేసినామో రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో మాకు అన్యాయం జరిగితే అదే సపోర్ట్ కాదు, దాని భిన్నంగా కూడా వర్క్ చేస్తాం మేము. జై భీమ్.